ఇలాంటి బహిరంగ సభలు ఒక 3 ఏళ్ళు అయిపోయింది. అంటే కేసీఆర్ గారు ఇట్లా బయటకు వచ్చి కూడా మాట్లాడడం కూడా 3 ఏళ్ళు అయిపోయింది. 3 ఏళ్ళు కాలేదన్న 1 ఇయర్ అయింది. అదే అంటే ఏప్రిల్ 27కు మాట్లాడిండు. ఓకే. తను ఎక్కడున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అనేది ప్రజల పక్షాన ఉన్నది. రామన్న కావచ్చు, హరీష్ అన్న కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆల్ ఎమ్మెల్యేస్, మాజీ ఎమ్మెల్యేస్ కావచ్చు, మాజీ ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సమస్య ఎక్కడుంటే అక్కడ ప్రజల పక్షాన నిలబడ్డారు. అది లగచర్ల కావచ్చు, హైడ్రా కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, వెలుగుమట్ల కావచ్చు, ఇట్లా అన్ని సమస్యల పట్ల ప్రజల పక్షాన నిలబడ్డారు. కేసీఆర్ గారు వాళ్ళని గైడ్ చేస్తున్నాడు. సమయము సందర్భం వచ్చి ఇట్లాంటి ఓటుకు నోటుకు దొంగైనటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి రైఫిల్ రెడ్డి అని మేము పిలుస్తాము. రైఫిల్ రెడ్డికి సమాధానం చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. ప్రజలకు సమస్య వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడింది. ఓకే. అంటే జీవన్ రెడ్డి గారు ఒక 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఉన్న ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి రావడం మీరు ఎలా చూస్తున్నారన్న? అంటే రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనంగా చూస్తున్నాం. అంటే రేవంత్ రెడ్డి అట్లాంటి పెద్ద మనిషిని నిట్ట నిలువున మోసం చేసి కారు పార్టీ మీద గెలిచినటువంటి సంజయ్ని పార్టీలోకి తీసుకొని ఇలా 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆయన కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి. గట్లాంటి ఆయనను మోసం చేసి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక నాటకానికి తెరలేపినప్పుడు నిజానికి రైతులకు మంచి జరిగింది. అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అది రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇట్లా అనేక సంక్షేమ పథకాలు. ఇవన్నీ తెలిసిన ప్రజలు ఎందుకు కేసీఆర్ గారిని పదవి నుంచి దించి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టారు? మార్పు అనే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాయ మాటల్ని ప్రజలు నమ్మిండ్రు. కేసీఆర్ గారు ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తాను అని అన్నాడు. ప్రజలకు ఇంకా అంతకంటే ఎక్కువ ప్రలోభాలు కల్పించాడు. పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు వచ్చిన 100 రోజుల్లోపే. నిరుద్యోగులకు 2 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. 6 గ్యారంటీలు అని చెప్పిండు. ఏది అమలు చేసిండు ఇందులో? ప్రజలకు అర్థమైపోయింది కదా. అందుకని ఓట్లు ఎప్పుడు వస్తాయా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు కదన్నా. ఇంకొక 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు ఈ సీట్ నాదే అని చెప్పేసి ఇప్పుడు కూడా ఇంత ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా చెప్తా ఉన్నాడు కదా. ఆయన కాన్ఫిడెన్స్ ఏమనుకో అభద్రతా భావం ఎక్కువ అయిపోయినప్పుడే ఓవర్ కాన్ఫిడెన్స్ మొదలవుతుంది మనుషులు. కాబట్టి దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ ని కవర్ చేయడంలో భాగంగానే ఇవాళ చెప్తున్నట్టు రేవంత్. లేదు అంటే కాదు, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అహంకారం వల్లే, బీఆర్ఎస్ నాయకులకు అహంకారం వల్లే ఓడిపోయారు అనేది కూడా ఒక జనాల్లో ఉన్న నానుడి. దాన్ని మీరేమంటారన్న, ఎలా తీసుకుంటారు? నిజంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల అహంకారం కనుక ఉండుంటే మొన్నటి జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో 44,000కు పైగా గ్రామాలలో సర్పంచ్ ఎన్నికలలో గెలిచిరు. మున్సిపాలిటీలలో ఆల్మోస్ట్లీ 40% ఏవో గెలిచిరు. మరి ప్రజలు వేసారు కదా, ఓట్లు వేస్తేనే కదా. అహంకారం అయితే లేదు కదా, అంటే లేదన్నట్లే కదా దాని అర్థం. ఇప్పుడు రిజల్ట్స్ని బట్టి చూస్తే అంటే ఇట్లాంటి సభలు కూడా చాలా, అంటే తెలంగాణ ఉనికి వైభవం, ఆ వైభవం అనేది ఇంతకు ముందు చాలా ఎక్కువ ఉండేదన్న. బతుకమ్మ అవ్వచ్చు, అవన్నీ కోల్పోతున్నాం. అంటే తెలంగాణలో ఉన్నామా అన్న ఫీల్ ఇప్పుడు చాలా మందికి తెలంగాణలో ఉన్నామా ఇంకెక్కడ ఏదైనా అదర్ కంట్రీ స్టేట్లో ఉన్నామా అన్న ఫీల్ కలుగుతుంది. ఇలాంటి సభల వల్ల మళ్ళీ తెలంగాణ పూర్వవైభవం రాబోతుంది అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అందుకే కదా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిలో ఉన్నటువంటి బతుకమ్మ విగ్రహాన్ని తీసేసిండు. తెలంగాణ మ్యాప్లో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణాన్ని తీసేసిండు. అంటే అసలు తెలంగాణ బతుకమ్మకే ఒక ప్రయారిటీ లేకుండా ఒక కుట్రపూరితంగా తను కంప్లీట్గా కేసీఆర్ గారు ఆనవాళ్ళని కనుమరుగు చేయాలి. నిజానికి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ మన కల్చర్ కావచ్చు, మన భాష కావచ్చు, మన యాస కావచ్చు ప్రపంచ పటంలో నిలబడింది. వీటన్నిటిని కనుమరుగు చేసి మళ్ళొకసారి చంద్రబాబు తోటి ఢిల్లీలో ఉన్నటువంటి బడేబాయ్ అయినటువంటి మోడీతోటి కుమ్మక్కయ్యి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఇది ఒక వింత నాటకం. థ్యాంక్ యూ.